చేసిన ఒక చిన్న మేలు చివరికి జీవితాన్ని ఎలా కాపాడుతుందో మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అహంకారం పతనానికి, వినయం విజయానికి ఎలా దారితీస్తుందో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న వేప చెట్టు, పెద్ద వేప చెట్టు అనే అందమైన కథను భగవద్గీతలోని ఒక గొప్ప సందేశంతో కలిసి తెలుసుకుందాం. ఇతరులకు చేసే సహాయం మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చో ఈ కథ వివరిస్తుంది. ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు, ఒక చిన్న వేప చెట్టు ఉండేవి. పెద్ద వేప చెట్టుకు అపారమైన అహంకారం. నేను పెద్దదాన్ని, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విర్రవీగేది. పక్కనున్న చిన్న చెట్టును, మిగిలిన జీవరాశిని చిన్న చూపు చూసేది. ఒకరోజు కొన్ని తేనెటీగలు తేనె పట్టు కట్టుకోవడానికి వచ్చి పెద్ద చెట్టును ఆశ్రయం అడిగాయి. కానీ ఆ పెద్ద వేప చెట్టు తన పొగరుతో, పోండి ఇక్కడి నుంచి, మీకు ఇక్కడ చోటే లేదు, నేను ఎవరికీ సహాయం చేయదలుచుకోలేదు అని తరిమేసింది. నిరాశ చెందిన ఆ తేనెటీగలు చిన్న వేప చెట్టు దగ్గరికి వచ్చాయి. చిన్న వేప చెట్టుతో అన్నాయి, మేము నీ కొమ్మల మీద తేనె పట్టు కట్టుకోవచ్చా అని. అప్పుడు అది ఒక్క క్షణం ఆలోచించింది. తన మనసులో జగద్గురువు శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాటలు మెరిశాయి. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ, అంటే ఏ ప్రాణి పట్ల ద్వేషం లేకుండా అందరి పట్ల స్నేహభావం, కరుణ కలిగి ఉండాలని. ఈ సందేశాన్ని గుర్తు చేసుకున్న చిన్న వేప చెట్టు ఆమె తేనెటీగలను సంతోషంగా ఆహ్వానించింది. రండి, నా కొమ్మలు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఇక్కడ మీరు సురక్షితంగా ఉండవచ్చు అని ప్రేమగా చెప్పింది. తేనెటీగలు చిన్న చెట్టుపై అందమైన పెద్ద తేనె పట్టు కట్టుకున్నాయి. కొన్నాళ్లకు అడవిలోకి వడ్రంగులు వచ్చారు. వారి కళ్ళు పెద్ద వేప చెట్టుపై పడ్డాయి. ఆహా, ఎంత పెద్ద చెట్టు, దీన్ని నరికేస్తే మనకు చాలా కలప వస్తుంది అనుకున్నారు. అహంకారంతో నిండిన పెద్ద వేప చెట్టు భయపడినా నిస్సహాయంగా ఉండిపోయింది. వడ్రంగులు దాన్ని నరికేశారు. వడ్రంగులు తర్వాత చిన్న వేప చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ దానిపై ఉన్న తేనె పట్టును గమనించారు. ఆ చిన్న చెట్టును నరికేస్తే తేనెటీగల వల్ల మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడ్డారు. అలా భయపడి దీన్ని నరకడం వద్దు, వదిలేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. చిన్న వేప చెట్టు తన వినయం, నిస్వార్థమైన గుణం వల్ల సురక్షితంగా ఉండిపోయింది. అలాగే తేనెటీగలకు ధన్యవాదాలు తెలుపుకుంది. చూసారా, చిన్న వేప చెట్టు ఎలా అయితే తన ధర్మాన్ని ఆచరించిందో, ఇతరులకు సహాయం చెయ్యాలని దానికి రక్షణ లభించింది. అదే సమయంలో అహంకారంతో నిండిన పెద్ద వేప చెట్టు మాత్రం తన పొగరు వల్ల నశించిపోయింది. ఈ కథ మనకు ఏమి చెబుతుందో తెలుసా? ఇతరులకు నిస్వార్థంగా చేతనైన సహాయం చేయడం, అహంకారం లేకుండా వినయంగా ఉండడం మనకు తెలియకుండానే మనకు గొప్ప రక్షణను, మేలును చేకూరుస్తాయి. వినయమే విజయం, కరుణే రక్షణ. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చితే వెంటనే మీ స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కథను షేర్ చేయండి. ఈ వీడియోని మీ ప్రియమైన వారితో పంచుకోవడమే కాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని గీతా సందేశాల కోసం మా ఛానల్ గీతా చైతన్యంని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.